ఆయన శవరాజకీయాలు చేయడం అలవాటు. ఇప్పుడైనా శవరాజకీయాలు చేసి దానిపైన శవాలపైన పేలాలు ఏరుకుని అవి తిని బతుకుతున్నటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ. లేకపోతే ఈరోజు మురళీ నాయక్ అనే వీర జవాను వీరమరణం పొందాడు. ముఖం బాడీలో తూట్లు అయిపోతున్నా సరే ఉగ్రవాదులకు ఎదురొడ్డి పోరాడి, సైన్యానికి అనుకుంటారు చాలామంది, ఉగ్రవాదులకి ఎదురొడ్డి పోరాడి వీరమరణం పొందితే మన కూటమి ప్రభుత్వం ఎన్నో విధాలుగా కుటుంబాన్ని ఆదుకుంది. ఈవేళ ఈయన వచ్చి చేసిన ఘనకార్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి వచ్చాడు నవ్వాడు. కనీసం ఏదైనా సహాయం చేస్తాము లేకపోతే ఇగో ఇంత ఇస్తున్నాము మన పార్టీ తరఫున ఒక్క మాట అన్నా చెప్పకుండా వెకిలి నవ్వులు ఎర్రి చేష్టలు చేసి వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి నైజం అంతే. అతను ఏదో సాయం చేస్తాడనుకోవడం పొరపాటు. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు డబ్బులున్నా, వందల కోట్ల రూపాయలమో ఈడీలు సీజ్ చేసేస్తున్నా కాదు, కానీ ఒక్క మనిషి కూడా సాయం చేయనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఇన్ని వేల కోట్లు వందల కోట్లు ఏం చేసుకుంటారండి? ఉన్నదే ఇద్దరు ఆడపిల్లలు, వేల కోట్లు ఏం చేసుకుంటాం మనం? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి హృదయంతో ఆలోచించాలి. ఏ రాజకీయ నాయకుడైనా, ఏ సెలబ్రిటీ అయినా ఇలాంటి దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వీర సైనికులకి సాయం చేసే దాంట్లో ముందుండాలి. కనీసం మనలాంటి వాళ్ళే, సామాన్య ప్రజలే దేశం కోసం విరాళాలు ఇస్తూ దేశంలో చనిపోయినటువంటి మన వీర సైనికులకి వందనం చేస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తుంటే వందల కోట్లు వేల కోట్లు దోసిన రాజకీయ నాయకులు కనీసం సాయం చేయకపోతే ఎలా అండి? అంటే 25 లక్షలు ప్రకటించారు కదా, మరి అవి ఇస్తారంటారా? ఎవరు ప్రకటించారు? వీళ్ళ 25 లక్షలు ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి. మొన్న ₹1 కోటి ప్రకటించాడు తెలుసా? విజయవాడ బస్కి అప్పుడు వరద వచ్చినప్పుడు ఇచ్చాడా? అవన్నీ మాటలబ్బా. డబ్బు సాయం చేయాలంటే పవన్ కళ్యాణ్ లాంటి మనస్తత్వం ఉండాలి. సొంత డబ్బు మన ఏ నిధికి, మన సైనిక నిధికి ₹1 కోటి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్. మొన్న వీర జవాన్ చనిపోతే 25 లక్షల రూపాయలు సొంత డబ్బులు ఇచ్చారు. ప్రభుత్వము 50 లక్షలు ఇచ్చింది. అలాగే 5 ఎకరాల పొలం ఇస్తుంది, 300 గజాల స్థలం ఇస్తుంది. అవన్నీ లేకుండా వచ్చి వికిలినవ్వులు ఏదో 20 ఏదో అన్నాడు, కానీ అది జరిగే పని కాదు.